బద్ధమైన కోరికనైనా 5 అంటే 5 వారాలలో తీర్చగలిగే రాహుకాలం దీపపూజ అండి. ఈ పూజ అనేది గుడిలో మాత్రమే చేయాలి. ఇంట్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. నిమ్మకాయ దీపం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో పెట్టకూడదండి. గుడిలో మాత్రమే పెట్టాలన్నమాట. ఇక వీడియోలోకి వెళ్తే ఈ పూజ ఎలా చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, ఏ వారం చేయాలి, ఇక నియమాలేంటో చూద్దాం. ఈ రాహుకాల పూజ అనేది మంగళవారం కానీ శుక్రవారం కానీ రాహుకాలం టైంలోనే చేయాలండి. మంగళవారం రోజైతే ఈవినింగ్ 3 to 4:30 వరకు రాహుకాలం అనేది ఉంటుంది. అలాగే శుక్రవారం అయితే మార్నింగ్ 10:30 to 12 వరకు రాహుకాలం అనేది ఉంటుంది. మంగళవారం రోజున పూజ చేయాలి అనుకున్నవారు ఈవినింగ్ 3 to 4:30 వరకు ఏమీ తినకుండా దీపం పెట్టవలసి ఉంటుంది. అలా ఉండలేము అనుకున్నవారు శుక్రవారం రోజు మార్నింగ్ 10:30 to 12 లోపు పెట్టుకోవచ్చు. ముందుగా పూజ కోసం నిమ్మకాయలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఏమీ తినకుండా ఉండాలా అంటే తినకుండా ఉండి దీపం పెడితేనే మంచిదండి. ఇక లేదు, ఈ రోజుల్లో అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అలా ఉండలేము, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనుకున్న వారైతే తిని కూడా దీపం పెట్టవచ్చు. ఏం తప్పు లేదండి. ఎన్ని దీపాలు పెట్టాలి అంటే మన ఇష్టం అండి. 2 దీపాలు పెట్టుకోవచ్చు, లేదా 5 దీపాలు పెట్టుకోవచ్చు, 9 దీపాలు పెట్టుకోవచ్చు, అలాగే 11 దీపాలు కూడా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. మనకి ఎన్ని పెట్టాలి అని అనిపిస్తే అన్ని దీపాలు పెట్టవచ్చు. నేనైతే 2 దీపాలు పెడుతున్నానండి. నిమ్మకాయను అడ్డంగా కోసి రసం తీసేసి చక్కగా వెనక ఉన్న పిప్పిని మొత్తం తీసేసాను. చూడడానికి మనకి నీట్గా కనిపిస్తుంది అన్నమాట అలా తీసేస్తే. పిప్పి ఖచ్చితంగా తీయాలా అంటే అవసరం లేదండి, అది మన ఇష్టం. ఈ నిమ్మరసాన్ని కొంతమంది ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు కదా. మనం ఇంట్లో పిండుకున్న రసాన్ని అయితే మనం నాన్ వెజ్ చేయని టైంలో అయితే ఆ రసాన్ని వాడుకోవచ్చండి. అలాగే గుడిలో పిండిన రసం అయితే ఇంటికి తీసుకురాకూడదండి. ఎవరు తొక్కని చోట గుడిలో మొక్కలు ఎలాగో ఉంటాయి కదా, వాటి మొదల్లో పోసేస్తే సరిపోతుంది. ఇవన్నీ మనం ఇంట్లో చేసుకుని వెళ్తే మనకి గుడిలో టెన్షన్ అనేది ఉండదు. ప్రశాంతంగా దీపం పెట్టి పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇలా అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తానండి. ఇక ఇంట్లో పూజ చేసుకొని రాహుకాలం వచ్చేలోపు మనం గుడికి వెళ్ళి పూజ చేసుకోవాలి. నేను పసుపు ముద్ద కూడా ఇంట్లోనే చేసుకొని వెళ్తానండి. పసుపు ముద్ద మాత్రం 2 ముద్దలు వచ్చేలాగా చేసుకోవాలి. ఈరోజు శుక్రవారం కదా, చక్కగా మన ఇంటి గడపకి పూజ చేసుకోవాలి. పసుపు రాసి అలాగే బియ్యపిండితో ముగ్గు వేసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే నేనైతే శుక్రవారం రోజున నిమ్మకాయని అడ్డంగా కోసి దానికి కుంకుమ పెట్టి గడపకు అటు ఇటు పెట్టి పువ్వులు కూడా పెట్టాలండి. ఇలా చేస్తే చాలా మంచిది. మనకి చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఇలా పెట్టాలి అంటే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత ఇంట్లో పూజ చేసుకొని గుడికైతే వెళ్తానండి. ఇక అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నా, లేదు మనకి ఏ సమస్య ఉన్నా కూడా, అంటే సొంత ఇల్లు కట్టుకోవాలి అన్నా, పిల్లల చదువు విషయం, అలాగే వాళ్ళ ఉద్యోగం, పెళ్ళి కాకపోయినా, లేదా సంతానం కావాలి అన్నా, ఆరోగ్యం సరిగ్గా లేదు అనుకున్నా, ఇలా ఏ సమస్య అయినా సరే ఇలా సంకల్పం చేసుకొని ఇన్ని వారాలు, అంటే మీ ఇష్టం అండి, అవి 5 వారాలు కావచ్చు, లేదా 9 వారాలు కావచ్చు, లేదా 11 వారాలు కావచ్చు. ఇలా ఇన్ని వారాలు రాహుకాల దీపం పెట్టుకుంటాము అని అమ్మకి సంకల్పం చేసుకొని అన్ని వారాలు కూడా కంప్లీట్ అయ్యాక ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు అమ్మవారికి చీర జాకెట్టు, అలాగే గాజులు, నిమ్మకాయల మాల. అమ్మవారికి నిమ్మకాయల మాల అంటే చాలా ఇష్టం కదా. అలాగే నిమ్మకాయల మాల, పూలమాల, ఏదైనా ప్రసాదం మీ ఇష్టం. అది పొంగల్ కానివ్వండి, లేదా పులిహోర కానివ్వండి, గుగ్గుళ్ళు కానివ్వండి, ఏదైనా ఒక ప్రసాదం పెడతారనమాట. అది ఎవరి ఇష్టం వారిదండి. అమ్మవారికి చీర జాకెట్ పెడితే మంచిదే కదండి. ముందుగా చెప్పినట్టు 5 లేదా 9 లేదా 11 ఇలా బేసి సంఖ్యలోనే పెట్టాలండి ఈ రాహుకాలం దీపం అనేది. 7 వారాలు కాకుండా ఇక మీ ఇష్టం అండి, ఎన్ని వారాలన్నా పెట్టచ్చు. ఇక అమ్మవారి ఆలయంలో ఎక్కడ దీపం పెట్టినా ఒకటేనండి. అమ్మవారి ముందే పెట్టాలి అని కొందరు అనుకుంటూ ఉంటారు. అంటే అమ్మవారి ముందే పెడితే అమ్మవారి అనుగ్రహం మనకు త్వరలోనే తొందరలో లభిస్తుంది అని కొంతమంది ఊహ అండి. అది ఊహ మాత్రమే. కానీ ఆలయంలో ఎక్కడ పెట్టినా కూడా
ఆ అమ్మ అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి. మనకి ఏమి కావాలో మనస్ఫూర్తిగా అమ్మకి చెప్తే తప్పకుండా ఆమె మనకు ప్రసాదిస్తుంది. ఇక ఏ అమ్మవారి గుడిలో రాహుకాల దీపం పెట్టాలి అని అడుగుతారు కదా. కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెడితే చాలా మంచిదండి. మీకు దగ్గరలో కనకదుర్గ అమ్మవారి ఆలయం లేకపోతే శివాలయంలో అయినా పెట్టవచ్చు. శివాలయంలో స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఉంటారు కదా, అలా అయినా పెట్టుకోవచ్చు. ఇంకా రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో కూడా పెట్టుకోవచ్చండి. లేదు ఇవన్నీ కుదరట్లేదు, మనకు దగ్గరలో ఏ ఆలయాలు లేవు అనుకుందాం, అమ్మవారి ఆలయాలు, అలాంటప్పుడు గ్రామదేవత ఆలయంలో పెట్టవచ్చండి. గ్రామదేవత ఆలయం అనేది ప్రతి ఊర్లో తప్పకుండా ఉంటుంది కదా, అలా గ్రామదేవత ఆలయంలో కూడా మీరు రావుకాల దీపం అనేది పెట్టుకోవచ్చు. ఎవరికి ఎలా అనుకూలంగా ఉంటే అలా చేయండి. నేనైతే నాకు దగ్గరలో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది, నేనైతే అక్కడ పెడతానండి. ముందుగా నేల మీద కొద్దిగా నీళ్లు చల్లుకొని పసుపు వేసి బాగా చక్కగా, అంటే మనకి ముగ్గు వేయడానికి అనుకూలంగా పసుపు అనేది చక్కగా నేలకి రాయాలండి. బాగా అలికినట్టుగా రాయాలి. తర్వాత ముగ్గు పిండితో అందంగా ముగ్గు వేసుకొని కుంకుమ బొట్టులు పెట్టుకోవాలి. కొన్ని ఆలయాలలో అయితే కింద పెట్టనివ్వట్లేదండి రావుకాల దీపం అనేది. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసుకోవాలి అంటే ఇబ్బందిగా ఉంటుందనో ఎందుకో తెలియదు, కానీ కొన్ని ఆలయాలలో అసలు కింద పెట్టనీయట్లేదండి. అలాంటప్పుడు అరిటాకు కానీ లేదా ఇస్తరాకు కానీ, ఇప్పుడు మనం అన్నం తినే ప్లేట్లు వస్తున్నాయి కదండి, డిస్పోజ్ ప్లేట్లు, అట్లాంటి వాటిల్లో కానీ, లేదు అంటే కొన్ని గుళ్ళో అయితే వాళ్ళే ప్లేట్లు అనేవి స్టీల్ ప్లేట్లు ఇచ్చేస్తున్నారండి. దాంట్లో పెట్టేసి అక్కడ పెట్టేసామంటే వాళ్ళే క్లీన్ చేసుకుంటారనమాట. అలా కూడా పెడుతున్నారు. మాకైతే అలాంటి కండిషన్స్ ఏం లేవు. మా అమ్మవారి గుళ్ళో చక్కగా మేము కింద పెట్టుకోవచ్చు, కాబట్టి నేను కిందే పెడుతున్నాను. అప్పటి రోజుల్లో కిందే పెట్టేవాళ్ళు. మళ్ళీ మీరు దీపాలు అలా కింద పెట్టకూడదు కదా అని కామెంట్ చేస్తారు కదా, అందుకే ముందే చెప్పేస్తున్నాను. కింద అంటే దీపం కింద అనేది పెట్టనండి, తమలపాకు వేసి చక్కగా దాని మీద దీపం అనేది పెడతాను. నేనైతే అంటే పసుపు రాయడం కానీ ముగ్గు వేయడం కానీ అంతా నేల మీదే చేస్తాను. కాకపోతే దీపం పెట్టేది మాత్రం తమలపాకులో పెడతానన్నమాట. ముందుగా ముగ్గు వేసిన తర్వాత తమలపాకు వేసి, మనం ముందుగా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్నాం కదా పసుపు ముద్ద, అది 2 భాగాలుగా చేసుకొని ఒకటి అమ్మవారి ప్రతీకగా, రెండవది గణపతి ప్రతిరూపంగా పెట్టుకోవాలి. అలాగే మనం చేసిన పసుపు గణపతికి అలాగే అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే తాంబూలం పువ్వులు పెట్టుకోవాలి. మనం వేసిన ముగ్గులో పువ్వులతో అలంకరణ చేస్తే చూడడానికి చాలా అందంగా చక్కగా ఉంటుంది. అలాగే బియ్యం పిండిని కొంచెం ముద్దగా వేసి నిమ్మడొప్పలను పెట్టాలి. అలా చేయడం వల్ల నిమ్మడొప్పలు సరిగ్గా నిలబడతాయి. కానీ ఒక్క 5 వారాలైతే అమ్మను మనస్ఫూర్తిగా నమ్మి మీరు శ్రద్ధగా పూజ చేసుకుంటే ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుందండి. అప్పుడు మీకు అమ్మవారి మహిమ అనేది మీకే అర్థమవుతుంది. ఏంటక్క ఇలా దీపాలు పెట్టి పక్కన రాళ్ళు పెట్టే వాళ్ళ పెట్టాలా అని అడుగుతారేమో. లేదండి, అక్కడ గాలి విపరీతంగా వస్తుంది, దీపాలు కొండెక్కిపోతాయేమోనని అటు ఇటు గాలి తగలకుండా రాళ్ళు అనేది పెట్టాను. మీరు దీపం పెట్టి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి మీ సంకల్పం అనేది చెప్పుకోండి. అలాగే మనం పసుపు గణపతిని అమ్మవారిని చేశాం కదా, పసుపు గణపతి మీద అక్షింతలు వేస్తూ 16 సార్లు ఓం గం గణపతే నమః అంటూ 16 సార్లు చెప్పుకొని అక్షింతలు అనేవి గణపతి మీద వేయాలన్నమాట. అలాగే అమ్మవారి మీద కుంకుమ, మనం దుర్గా స్తోత్రం కానీ ఏమన్నా చెప్పుకుంటూ వేయొచ్చు. లేదు అవేమీ రావు చదవలేము అనుకున్న వాళ్ళు ఓం ధూమ్ దుర్గాయే నమః అంటూ అమ్మవారి మీద కూడా అలాగే కుంకుమ అనేది వేసి పూజ చేసుకోవాలన్నమాట. అమ్మని కనుక నమ్మి కొలిచారు అంటే మనకి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది అయితే ఉంటుందండి. అమ్మవారు మనం కోరుకున్న కోరికలు తీర్చడమే కాకుండా మన కొంగు బంగారం చేస్తుంది. మనస్ఫూర్తిగా అమ్మని నమ్మి అమ్మని మీరు ఏది అడిగినా తప్పకుండా అమ్మ మీకు ఇస్తుందండి. నమ్మకంతో చేయండి. రావుకాల దీపం పూజ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి అమ్మని దర్శనం చేసుకోండి. మీకు మంచి విజయాలు అనేవి కలుగుతాయి. ఆ అమ్మవారి కటాక్షం మీ అందరి